Hello friends, welcome to LTX classes. Let's start the today's discussion andi. So before that there was a small announcement. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. వేర్ వి కవర్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, టెస్ట్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే కనుక మీకు అయితే కనుక ఉంటాయి. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కవర్ అవుతాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 12,000 రూపీస్ అండి. సో దీన్ని మీరు ఈఎంఐ 3,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 5-member ఎక్స్పర్ట్ కమిటీ? ఎస్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో ద ఉత్తరాఖండ్ వాళ్ళు బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా అండి. ఓకే, ఉత్తరాఖండ్ became so the first Indian state, so the first in India, independent India, to introduce something called as, to implement something called as UCC అంటారు. to implement UCC అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అని అర్థం. అంటే ఈ రోజున మనం చూసినట్లయితే కనుక ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క పర్సనల్ లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించి హిందూస్కి ఒకలా ఉంటుంది, ముస్లిమ్స్కి ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా, అలాగనే మనకి ఏంటంటే డైవర్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ వేరుంటాయి. ఇలా ఇదన్నీ సెపరేట్ ఎవరికి సెపరేట్ కాకుండా అందరికీ సరి సమానంగా యూనిఫామ్గా ఉండడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అని అర్థం. ఇది మనకి రాజ్యాంగంలోనే మనకి మెన్షన్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే కనుక ఆధారపడి ఉంటుందన్నమాట. సో దాన్ని ఉత్తరాఖండ్లో మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూసీసీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మనకి. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ యూసీసీ ఈజ్ ఆల్ అబౌట్. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక రంజనా ప్రకాష్ దేశాయి అనేటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేశారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి. రంజనా ప్రకాష్ దేశాయి యొక్క రికమెండేషన్స్ ద్వారా, ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా దీన్ని మనకి ఇంప్లిమెంట్ చేయబడడం అయితే జరిగింది. విచ్ స్టేట్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద యూసీసీ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 5-member ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? ఉత్తరాఖండ్ ఈజ్ ద ఆన్సర్ మనకి. క్లియర్? కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ మనకి. అలాగనే గోవా కూడా మనకి ఏంటి అని అంటే ప్రీ ఇండిపెండెంట్ పోర్చుగీస్లో కూడా మనం సివిల్ లాస్ ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫ్రీ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ఇన్ 2025 యూటిలైజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టెక్నాలజీ ఫర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్? ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క ఫ్రీ mRNA వ్యాక్సిన్ని మనకు ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక రష్యా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. సో రష్యా ఈజ్ సెట్ టు ఆఫర్ the free mRNA వ్యాక్సిన్ అనమాట. క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని మనకి రష్యా వాళ్ళు అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ ఆల్సో AI పవర్డ్ డెవలప్మెంట్ కూడా మనకి ఏంటి వ్యాక్సిన్ డెవలప్మెంట్ని అయితే కనుక యూజ్ చేస్తున్నారు. AI పవర్డ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. సో దట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం గురించి AI పవర్డ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రష్యాకి సంబంధించి మనం తీసుకుంటే కనుక రష్యా యొక్క క్యాపిటల్ ఏంటండి? మాస్కో ఈజ్ ద క్యాపిటల్. మాస్కో. ప్రెసిడెంట్ ఎవరు మనకి రష్యాకి? సో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వ్లాడిమిర్ పుటిన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. రీసెంట్గా అమెరికా కూడా మనకి ప్రెసిడెంట్ అయితే చేంజ్ అయ్యారు కదా, 47th ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇంతకుముందు PDFsలో నేను 2024లో మనకి ఎవరెవరు ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ రీసెంట్గా మనకి ఎలక్ట్ అయ్యారు అనేటువంటివన్నీ కూడా నేనైతే మెన్షన్ చేయడం జరిగిందండి. ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫ్రీ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ఇన్ 2025 యూటిలైజింగ్ ద AI డ్రివెన్ టెక్నాలజీ ఫర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే మనకి రష్యా ఈజ్ ద ఆన్సర్. Moving on to that of the next one. Which bank has recently partnered with the Times Internet to launch the something called as
Times Black Super Premium Credit Card, which is crafted from the historic times of India printing plates. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక టైమ్స్ ఇంటర్నెట్ వాళ్ళతోటి ఏ బ్యాంక్ వాళ్ళు పార్ట్నర్ అయ్యారు. సో సమ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ ఇట్ టు లాంచ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టైమ్స్ బ్లాక్ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. సో మనకి ఎవరు అని చెప్పేసి అంటే కనుక సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ ద, ఎవరితో టైఅప్ అవ్వడం జరిగింది, కొలాబరేటెడ్ విత్ దట్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్ తోటి మనకి కొలాబరేట్ అయితే కనుక అయ్యారు. టైమ్స్ ఇంటర్నెట్ తోటి మనకి కొలాబరేట్ అయ్యి దే హ్యావ్ కొలాబరేటెడ్ అండ్ దే లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టైమ్స్ బ్లాక్ అనేటువంటి సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ని మనకి లాంచ్ చేయబడడం జరిగింది. టైమ్స్ బ్లాక్ అనేటువంటిది సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్, సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డు. ఈ రోజున మనకి ఇండియాలో ఈ యొక్క క్రెడిట్ కార్డు పాండమిక్ అనేటువంటిది నడుస్తుంది కదండి. మొత్తం అందరి దగ్గర కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ అనేటువంటివి మనకైతే కనుక్కుంటున్నాయి అనమాట. బట్ కానీ ఈ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ ఆ పేరులోనే ఉంది కదా, ఇది ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే ఎక్స్క్లూజివ్లీ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ని దీనికి టార్గెట్ అనమాట. మనకి ఈ క్రెడిట్ కార్డ్ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ గురించి ఎక్స్క్లూజివ్గా వీళ్ళ గురించి మనకైతే టార్గెట్ చేయబడడం జరిగింది. ఎస్, దీనికి యాన్యువల్ ఫీ వచ్చేసి మనకి అరౌండ్ 20,000 ఇస్తే యాన్యువల్ ఫీ అండి. మనకి యాన్యువల్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్ తోటి మనకి ఈ యొక్క లైక్ లాంచ్ యాక్సెస్, హెలికాప్టర్ రైడ్స్, రివార్డ్ పాయింట్స్ అవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీవే టైమ్స్ బ్లాక్ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డు టైమ్స్ ఇంటర్నెట్ వాళ్ళు ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళతో మనకి పార్ట్నర్ అవ్వడం అయితే జరిగింది. సో వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఆన్సర్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently extended its partnership with the TCS for 5 more years to enhance the financial inclusion solutions? ఏ బ్యాంక్ వాళ్ళు TCS వాళ్ళతోటి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ని ఇంకా 5 more years అయితే కనుక ఎక్స్టెండ్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక TCS వాళ్ళతోటి, సో దట్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఈ యొక్క పార్ట్నర్షిప్ని, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పార్ట్నర్షిప్ని ఎక్స్టెండెడ్ బై 5 more years, ఎక్స్టెండెడ్ బై 5 more years మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? లైక్ మనకి ఏంటంటే కనుక బ్యాంకింగ్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడం. ఎక్కడ? సో టు ఎక్స్పాండ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద అన్బ్యాంక్డ్ అండ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్లో, ఇన్ అన్బ్యాంక్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్లో మనకి ఏంటంటే కనుక ప్రొవైడ్ చేయడం గురించి అయితే కనుక మనకి చేస్తున్నారు. ఈ రోజున మనం TCS గురించి మనం తీసుకుంటే కనుక అసలు TCS అనేటువంటి సంస్థ మనకి 1968లో మనకి ఫార్మ్ అయిందండి. లైక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై మహారాష్ట్రలో మనకైతే కనుక ఉన్నాయి. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్రలో మనకైతే హెడ్ క్వార్టర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి కమింగ్ టు దిస్, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ extended its partnership with the TCS for 5 more years to enhance financial inclusion solutions? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which multilateral development financial institution has approved a $350 million loan to support the India's strengthening multi-modal and integrated logistics ecosystem program? మన యొక్క ఇండియాస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెంగ్థనింగ్ ద మల్టీ-మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్కి మనకి ఎవరు ఈ అగ్రిమెంట్ సైన్ చేశారని అడుగుతున్నారు మనకి. సో ఎవరు సైన్ చేశారు అని అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి, ADB అంటాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక $350 million పాలసీ బేస్డ్ లోన్ అగ్రిమెంట్ని మనకైతే సైన్ చేయబడడం జరిగింది. పాలసీ బేస్డ్ లోన్ అగ్రిమెంట్ని మనకు సైన్ చేశారండి, లోన్ అగ్రిమెంట్. సో దట్ ఈజ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనకి ఈ యొక్క $350 million లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే మన యొక్క లాజిస్టిక్స్ సెక్టార్ని మోడర్నైజ్ అండ్ స్ట్రెంగ్తన్ చేయడం గురించి. మోడర్నైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ సెక్టార్.
సో లాజిస్టిక్స్ సెక్టార్ని మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రెంగ్తన్ చేయడం గురించి. ఈ అగ్రిమెంట్ని మనకి ఎవరు సైన్ చేశారండి? సో అగ్రిమెంట్ని మనకి ఎవరెవరు సైన్ చేశారు అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు, అండ్ అలాగే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ, అండ్ అలాంగ్ విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి న్యూఢిల్లీలో మనకి సైన్ చేయబడడం అయితే జరిగింది. ఓకేనా? న్యూఢిల్లీలో మనకి ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ యొక్క $350 మిలియన్ పాలసీ బేస్డ్ లోన్ అగ్రిమెంట్ని మనకైతే సైన్ చేశారు. ఎవరితోని అడుగుతారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి. అదే అడిగారు చూడండి. విచ్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ $350 మిలియన్ లోన్ టు సపోర్ట్ ద ఇండియాస్ స్ట్రెంగ్థనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్. అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతో మనకి సైన్ చేయబడడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which regulatory body has imposed penalties on IndusInd Bank and Manappuram Finance for non-compliance with the financial norms? సో ఏ రెగ్యులేటరీ బాడీ వాళ్ళు రీసెంట్గా IndusInd Bank మీద మనప్పురం ఫైనాన్స్ మీద మనకి పెనాలిటీస్ అయితే ఇంపోజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక అరౌండ్ IndusInd Bank మీదన 27 lakh పెనాలిటీ అయితే కనుక ఇంపోజ్ చేశారండి. 27.3 lakh పెనాలిటీ ఇంపోజ్ చేశారు. అండ్ అలాగే మనప్పురం ఫైనాన్స్ మీద 20 lakh ఇంపోజ్ చేశారు. మనప్పురం ఫైనాన్స్ మీదన మనకి ఏంటంటే కనుక 20 lakh ఇంపోజ్ చేయబడడం అయితే కనుక జరిగింది మనకి. అండ్ దెన్ మనకి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద రెగ్యులేటరీ నాన్ కాంప్లయన్స్ అనమాట. రెగ్యులేటరీ నాన్ కాంప్లయన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే సో దీన్ని యాడ్ చేయబడడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన కంట్రీలో సెంట్రల్ బ్యాంక్. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన కంట్రీలో మానిటరీ పాలసీని ఇది చేసేటువంటి వన్ ఆఫ్ ద బాడీ మనకి. ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MPC అని చెప్పేసి ఉంటుంది. MPC అంటే మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి అర్థం. ఆ మానిటరీ పాలసీ కమిటీలో మనకి 6 members అయితే ఉంటారు. సో దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ నామినేటెడ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కలిపి మన కంట్రీలో బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి డిసైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. సో విచ్ రెగ్యులేటరీ బాడీ హ్యాస్ ఇంపోజ్డ్ పెనాలిటీస్ ఆన్ IndusInd Bank అండ్ మనప్పురం ఫైనాన్స్ ఫర్ నాన్ కాంప్లయన్స్ విత్ ఫైనాన్షియల్ నార్మ్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which Indian company is responsible for manufacturing the K9 Vajra T self-propelled tracked artillery guns for the Indian Navy? సో K9 Vajra T అనేటువంటివి ఏంటి అని అడుగుతూ ఉంటారు. K9 Vajra T అనేటువంటివి మనకి ఏంటంటే ఆర్టిలరీ గన్స్ అండి. సో దీనికి సంబంధించి వీటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? లైక్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లార్సన్ అండ్ టూబ్రో, దెన్ వీ హ్యావ్ ద టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఎవరని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు రీసెంట్గా మనకి కాంట్రాక్ట్ సైన్ చేయబడడం జరిగిందండి. సో రీసెంట్గా మనకి కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఎవరితోటి? L&T వాళ్ళతోటి, లార్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూబ్రో వాళ్ళతోటి మనకి L&T కాంట్రాక్ట్ అయితే సైన్ చేయబడడం జరిగింది. వర్త్ ఎంతండి? కాంట్రాక్ట్ వర్త్ వచ్చేసి అరౌండ్ 7,628 crore అనమాట. 7,628 crore వర్త్ కాంట్రాక్ట్ని మనకైతే కనుక సైన్ చేశారు. వేర్ ఏంటంటే కాంట్రాక్ట్ ఏంటంటే టు సప్లై అరౌండ్ 100 వజ్రా 100 K9 Vajra T సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ గన్స్ని మనకైతే కనుక సైన్ చేయబడి జరిగింది. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ గన్స్ని
మనకి సప్లై చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఇది సెకండ్ ఆర్డర్ అండి. ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక 2017లో మరొక కాంట్రాక్ట్ అయితే కనుక ఉంది. అక్కడ సమ్ అరౌండ్ మనకి ఏంటంటే కనుక 4300 కోట్లు పెట్టి, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్డర్. సో సెకండ్ ఆర్డర్ మనకి దిస్ వాజ్ ద సెకండ్ ఆర్డర్ ఇది మనకి. సో ఇంతకుముందు మనకి ఎప్పుడు ఫర్ ద K9 వజ్రాటి మనకి ఇంతకు ముందు చేశారనమాట. అయితే ఈ యొక్క ఆర్టిలరీ గన్స్ అనేటువంటివి L&T వాళ్ళు తాలేగాన్ ప్లాంట్ నియర్ పూణే మహారాష్ట్రలో మనకి ఏంటి అని అంటే కనుక మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. L&T వాళ్ళు మనకి వీటిని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే కనుక పూణే మహారాష్ట్రలో. పూణే మహారాష్ట్ర. ఎస్, పూణే మహారాష్ట్ర is the answer. Now coming to this question, like which Indian company is responsible for manufacturing the K9 వజ్రాటి సెల్ఫ్ ప్రొపల్డ్ ట్రాక్డ్ ఆర్టిలరీ గన్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి L&T, లార్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూబ్రో. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, where was the 72nd plenary session of the Northeastern Council held recently, chaired by the Union Home Minister Amit Shah? Northeastern Council కి సంబంధించి రీసెంట్గా సెకండ్ ప్లీనరీ సెషన్ జరిగిందండి. ఫస్ట్ మనకి ఏమడుగుతారంటే ఈ యొక్క ఎన్నో సెషన్ అని చెప్పేసి మనకు అడుగుతారు. 72nd ప్లీనరీ సెషన్ ఆఫ్ 72nd ప్లీనరీ సెషన్ ఆఫ్ NEC అని ఒక బాడీ ఉందన్నమాట. NEC అంటే అర్థం ఏంటి? నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని అర్థం. నార్త్ ఈస్ట్ కౌన్సిల్. ఈ యొక్క బాడీకి సంబంధించినటువంటి మీటింగ్ని రీసెంట్గా ఎవరు చైర్ చేశారండి? చైర్డ్ బై, ఇది మనకి ఏంటంటే UPSC IASలో కూడా అడిగారు ఈ క్వశ్చన్. సో చైర్డ్ బై ద హోమ్ మినిస్టర్ అమిత్ షా మనకి ఏంటంటే ఈ యొక్క మీటింగ్ని మనకి చైర్ చేయబడడం జరిగింది. అండ్ లాస్ట్ టైం వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అగర్తల త్రిపురలో జరిగిందండి లాస్ట్ టైం వచ్చేసి మనకి. ఓకేనా, ఎక్కడ జరిగింది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో ఈ యొక్క 72nd ప్లీనరీ సెషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎవరు చైర్ చేశారనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడ జరిగింది, ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక అగర్తల త్రిపురలో మనకి ఈవెంట్ జరిగిందండి. అగర్తల త్రిపురలో ఈ మీటింగ్ అయితే కనుక మనకి సో జరిగింది. అగర్తల త్రిపుర విచ్ ఇస్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్. సో లాస్ట్ టైం మనకి 2008లో మనకైతే కనుక ఇది హోస్ట్ చేసింది. దెన్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేటువంటిది మనకి దేని ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది? సంథింగ్ కాల్డ్ యాజ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్, కన్స్టిట్యూటెడ్ అండర్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ 1971 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేశారు. అండ్ దీన్ని మనకి ఏంటంటే కనుక 2002లో అమెండ్ చేశారండి ఒకసారి. సో అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2002. ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేటువంటిది మనకి ఎవరు ఇనాగరేట్ చేశారు అని అంటే కనుక అవర్ హానరబుల్ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ ఇందిరాగాంధీ గారు 1972లో మనకైతే కనుక ఇది చేపట్టడం జరిగింది. ఒరిజినల్లీ ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అండర్లో మనకి 7 స్టేట్స్ ఉండేవండి. బట్ ఆ తర్వాత లాటర్ ఆన్ ఇంకొక స్టేట్ని కూడా మనకి యాడ్ చేశారనమాట. అంటే ఇంతకు ముందు లైక్ we have Assam, then we have the Meghalaya, and ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నటువంటి త్రిపుర, then we have the Arunachal Pradesh, we have Nagaland, Manipur and as well as Mizoram. మణిపూర్ రీసెంట్గా ఇంకో విషయంలో కూడా న్యూస్లో ఉందండి. ఎందుకంటే రీసెంట్గా మనకి మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ని మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఒరిజినల్లీ మనకి 7 స్టేట్స్ అయితే కనుక ఉన్నాయి. ఈ 7 స్టేట్స్ కూడా ఆ తర్వాత మనకి ఇంకొక స్టేట్ని మనకి యాడ్ చేయబడడం జరిగింది. అండ్ దాట్ స్టేట్ ఈస్ సిక్కింని మనకి 2002లో మనకైతే సిక్కింని అయితే కనుక యాడ్ చేశారు. ఈ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేటువంటిది ఇట్ సర్వ్స్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ. It serves as nodal agency for economic and as well as the social development of the northeastern region. Economic and as well as social development of northeastern region మనకైతే కనుక ఇది అవుతుంది. Where was the 72nd plenary session of Northeastern Council held, which is chaired by Union Home Minister Amit Shah? Imphal, Manipur, Shillong, Meghalaya, Kohima, Nagaland, Agartala, Tripura, Guwahati, Assam. So the answer వచ్చేసి మనకి so that is Agartala, Tripura is the answer అండి. Agartala, Tripura. Moving on to the next one. Which launch vehicle is being used
for the ISRO's space docking experiment SpaceX mission, which is aimed at developing the autonomous space docking technology. So docking technology ante docking means basically joining the two important satellites or two important మనకి ఏంటి అంటే కనుక రెండింటిని మనం జాయిన్ చేసేదాన్ని డాకింగ్ అని చెప్పేసి పిలుస్తారు. దానికి మనకి ఏంటి అని అంటే కనుక PSLV C60ని మనం అయితే కనుక యూజ్ చేయబడడం జరిగిందండి. PSLV C60ని మనకైతే కనుక యూజ్ చేశారనమాట. ఏంటిది మనకి SpaceX మిషన్ అంటారు. SpaceX మిషన్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మనం ఏం చేసామంటే మామూలుగా అయితే అసలు ఎందుకు చేయాలి ఇప్పుడు ఇదంతా కూడా అంటే మనము మన ఓన్ స్పేస్ స్టేషన్ని మనం ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, అదేవిధంగా మన ఓన్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాము. మన దాని పేరు వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటిది మనం బిల్డ్ చేయాలి అనేది టార్గెట్. బట్ ఇది ఇలా బిల్డ్ చేయాలి అని అంటే మనం ఏంటంటే అంత పెద్ద స్పేస్ స్టేషన్ని తీసుకెళ్లేటువంటి లాంచ్ వెహికల్ మన దగ్గర లేదు. కాబట్టి ఏం చేయాలి, దాన్ని మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసి పైకి తీసుకెళ్ళి అక్కడ మనం జాయిన్ చేయాలి, అంటే డాక్ చేయాలన్నమాట. మరి ఆ టెక్నాలజీ మరి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే కనుక డెమాన్స్ట్రేట్ చేయాలి కదా డాకింగ్ టెక్నాలజీని. అందుకని ఈ SpaceX మిషన్ని రీసెంట్గా క్యారీ అవుట్ చేశారు. SpaceX మిషన్ దేనికి సంబంధించింది అని అడుగుతుంటారు. SpaceX మిషన్ ఇస్రో వాళ్ళు అయితే లాంచ్ చేశారు. SpaceX అంటే ఫుల్ ఫామ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థము. దీన్ని మనకి ఇట్ ఈస్ ఏ మిషన్ బై ఇస్రో వాళ్ళు మనకి కండక్ట్ చేశారు. అండ్ అలాగే వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు డెవలప్ అటానమస్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని మనకి డెవలప్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. స్పేస్ డాకింగ్ టెక్నాలజీని మనకి డెవలప్ చేయడం ఈ యొక్క SpaceX మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ బోర్డ్ PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C60ని మనం అయితే కనుక యూజ్ చేసుకుని పంపించడం జరిగింది. దీనికి మనం ఏంటంటే టూ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం అయితే ఉపయోగించామండి. ఒకటి వచ్చేసి చేజర్ అనమాట, చేజర్ అంటారు, SDX-01. రెండవది వచ్చేసి టార్గెట్. ఈ రెండింటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక డాక్ చేస్తాం, మనం మర్జ్ చేస్తాం. డాక్ చేసి ఎనర్జీ ట్రాన్స్ఫర్ని అయ్యేలా చేసి దెన్ మళ్ళీ అన్డాక్ అయిపోతాయి ఈ రెండు కూడా. ఇది మనం ఏంటి అని అంటే కనుక ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇది మనం ఫ్యూచర్లో చేయబోయేటువంటి లూనార్ మిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Chandrayaan-4 కానివ్వండి, లేకపోతే భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేయడం కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మనకి ఉపయోగపడుతుంది. మన యొక్క క్యాపబిలిటీ డెమాన్స్ట్రేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేయబడడం జరిగింది. సో విచ్ లాంచ్ వెహికల్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఇస్రోస్ SpaceX మిషన్ అంటే వాట్ ఈజ్ ద ఆన్సర్ అండి? PSLV C60 ఈజ్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The Order of Mubarak al-Kabir, recently awarded to Prime Minister of India, is the highest national honor of which country? ఎవరు మనకి రీసెంట్గా మనకి ఈ ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇచ్చారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. దీన్ని మనకి అమీర్ ఆఫ్ కువైట్ ఇష్యూ చేశారండి. సో కువైట్ మనకి ఏంటంటే కనుక ద అమీర్ ఆఫ్ కువైట్ recently conferred their highest honor వాళ్ళ యొక్క highest honor that is known as మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్, ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి మనకి ఇవ్వబడ్డం అయితే జరిగింది. దీన్ని ఎవరికి కన్ఫర్ చేశారని అడుగుతూ ఉంటారు. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి కన్ఫర్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే కనుక లైక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కన్ఫర్ చేశారు, లేకపోతే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి ఇచ్చారు, ఇలా మనకు అడుగుతూ ఉంటారండి. అండ్ దిస్ వాజ్ ద 20th సచ్ ఇంటర్నేషనల్ హానర్ అనమాట. ఇంకా చాలా రిసీవ్ చేసుకున్నారు. అండ్ దిస్ వాజ్ ద 20th సచ్ ఇంటర్నేషనల్ హానర్ ఫ్రమ్ ద వేరియస్ కంట్రీస్. ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటిది ఇంతకుముందు మనకి లాస్ట్ టైం ఇచ్చినటువంటి వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ ఎలిజబెత్ II ఇచ్చారు, జార్జ్ బుష్కి ఇచ్చారు, బిల్ క్లింటన్కి ఇచ్చారు, సౌదీ అరేబియా నుంచి కింగ్ సాల్మన్కి, నికోలస్ సర్కోజీ ఫ్రాన్స్, వీళ్ళకి కూడా మనకి ఈ అవార్డు అనేటువంటిది మనకి ఇవ్వబడ్డం అయితే జరిగింది. అండ్ హూ వాజ్ ద మనకి అమీర్ ఆఫ్ కువైట్ అండి? షేక్
షేక్ మెషాల్, ఆల్ అహ్మద్, ఆల్ జబీర్, ఆల్ సబాహ్. ఆల్ జబీర్ ఆల్ సబాహ్ ఈజ్ ద అమీర్ ఆఫ్ ద కువైట్ మనకి కన్ఫర్ చేశారు. సో చూడండి, ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ రీసెంట్లీ అవార్డెడ్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ నేషనల్ హానర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కువైట్ ఈజ్ ద ఆన్సర్ అండి. కువైట్ ఈజ్ ద ఆన్సర్. సో క్లియర్? సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో దట్ వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us move to the next question. According to the Indian State of Forests report, what is the total forest and tree cover as a percentage of the India's geographical area అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అకార్డింగ్ టు ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనకి వాట్ ఈస్ ద టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ జియోగ్రాఫికల్ ఏరియా అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయబడింది. ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు రీసెంట్గా రిలీజ్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ సిసి క్లైమేట్ చేంజ్. రీసెంట్ షార్ట్కట్లో నేను రాసేస్తాను. దీన్ని మనకి ఏంటంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది మనకి డెహ్రాడూన్లో. అట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దట్ ఈజ్ అండ్ డెహ్రాడూన్లో మనకైతే కనుక ఉందండి. అక్కడ మనకి చేశారనమాట, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక అసలు ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని అని అంటే కనుక పబ్లిష్డ్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్డ్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, FSI. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి దీన్ని ఆన్ ఏ బై ఎన్యువల్ బేసిస్ మనకి పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. నౌ ఎంత ఉంది మనకి ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రీ కవర్ టోటల్ ఎంత పర్సంటేజ్ ఉంది అని అంటే కనుక, సో ద టోటల్ ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీ కవర్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రీ కవర్ మనం చూసుకుంటే కనుక ఈ రోజున 25.17% ఉందండి మనకి. 25.17% ఆఫ్ ద ఇండియాస్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే మన యొక్క టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా తీసుకుంటే దాంట్లో 25.17% మనకి ఈ యొక్క ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీ కవర్ అయితే ఉంది. దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా మనకి ఏది అంటే కనుక ఇప్పుడు ఫారెస్ట్ కవర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఈజ్ 21%. ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 21.76%. ఓన్లీ ట్రీ కవర్ తీసుకుంటే ఓన్లీ ట్రీ కవర్ ఈజ్ 3.41%. ఓన్లీ ట్రీ కవర్ ఈజ్ 3.41% అయితే మనకైతే ఉంది. అండ్ వాట్ ఆర్ ద టాప్ స్టేట్స్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారండి. అంటే లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీ కవర్ ఉండేటువంటి స్టేట్స్ ఏవేంటి అని అంటే కనుక లైక్ వీ హ్యావ్ మధ్యప్రదేశ్ అయితే కనుక ఒకటి, దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మహారాష్ట్ర. అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర. ఎస్, ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అన్నీ కూడా నేనైతే పీడిఎఫ్లో మీకు యాడ్ చేయించాను. అందులో మీకు అయితే కనుక మీరు దాంట్లోంచి మీరు చూసుకోవచ్చండి. అలాగే మ్యాంగ్రూవ్ కవర్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో అరౌండ్ 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ మనకైతే కనుక మ్యాంగ్రూవ్ కవర్ అయితే ఉంటుంది. Coming to this, according to the Indian state, what is the total forest and tree cover as a percentage of India's geographical area? And what was the answer? 25.17%. Yes, 25.17% is the answer. Moving to the next question. Which of the following best describes the term dark pattern recently seen in the news? It's a mysterious cosmic phenomenon observed in the deep space. It is an artificial intelligence model that is developed to combat the cyber fraud, a technique used in the financial trading to predict the stock movements, a deceptive user interface designed tricking the consumers, a new cybersecurity framework that is introduced by the Indian government. Dark patterns అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ డిసెప్టివ్ డిజైన్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటిది అనమాట. అంటే కన్జ్యూమర్స్ని ట్రిక్ చేయడం గురించి మనకు ఉండేటువంటి వాడేటువంటి టెక్నిక్స్ని మనకి ఏంటంటే ఈ డార్క్ ప్యాటర్న్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తూ ఉంటారు. దానికి సంబంధించి మనం తీసుకుంటే కనుక ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డిసెప్టివ్, అంటే వే ఆఫ్ చీటింగ్, డిసెప్టివ్ డిజైన్ స్ట్రాటజీస్.
డిజైన్ స్ట్రాటజీస్ ఇవన్నీ మనకైతే కనుక యూస్ చేసి కన్జ్యూమర్స్ని మనకి ఏం చేస్తూ ఉంటారంటే కనుక చీట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనకి హ్యారీ బ్రిగ్నల్ అని చెప్పేసి 2010లో మనకి కోట్ చేయబడడం జరిగింది. అంటే డార్క్ ప్యాటర్న్స్ అనేటువంటి టర్మ్ని హ్యారీ బ్రిగ్నల్ ఇన్ ద ఇయర్ 2010 మనకైతే కనుక కోట్ చేశారండి. అండ్ మనకేంటంటే కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, ఈ డార్క్ ప్యాటర్న్స్ని కాంబాట్ చేయడం గురించి మనకేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అని ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు మనకేంటి అని అంటే కనుక 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని మనకి తీసుకుని వచ్చారు. ఏవేంటి అని అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి జాగో గ్రాహక్ జస్ట్ ఎ మినిట్. జాగో అనేటువంటి ఒక యాప్ ఒకటి, అండ్ అలాగే జాగృతి అనేటువంటిది అనదర్ యాప్. సో జాగృతి ఈజ్ అనదర్ యాప్, అండ్ జాగృతి డాష్బోర్డ్ ఈ మూడింటిని కూడా మనకి అయితే కనుక లాంచ్ చేశారండి. ఓకేనా. సో కమింగ్ టు దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద టర్మ్ డార్క్ ప్యాటర్న్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అంటే ఇట్స్ ఎ డిసెప్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ట్రికింగ్ ద కన్జ్యూమర్స్ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, which country is assisting the India in developing its first bullet train project on the Mumbai Ahmedabad route? సో ఏ కంట్రీ వాళ్ళు మనకి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని అడుగుతున్నారండి. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు వచ్చేసి హై స్పీడ్ రైల్ కారిడార్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ మనం తీసుకుంటే దట్ ఈస్ MAHSR ఈజ్ బేసికలీ ద ప్రాజెక్ట్. దీన్ని మనకి ఏంటంటే వే బ్యాక్ యూనియన్ క్యాబినెట్ December 2015లోనే మనకైతే కనుక అప్రూవల్ చేశారండి. ఇట్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ ద ఇయర్ December 2015 ఓన్లీ. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే దీనికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని కన్స్టిట్యూట్ చేశారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని, ఒక SPV స్పెషల్ పర్పస్ వెహికల్ని మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని. అండ్ అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్లో మనకి అరౌండ్ 81% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ మనకి ఎక్కడి నుంచి అంటే కనుక వీఆర్ టేకింగ్ ఏ సాఫ్ట్ లోన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జపాన్ అండి. 81% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ మనకి ఏంటంటే సో యాజ్ ఏ సాఫ్ట్ లోన్ ఫ్రమ్ దట్ ఆఫ్ సో జపాన్ నుంచి మనం అయితే కనుక తీసుకుంటున్నాము వయా సంథింగ్ కాల్డ్ యాజ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. అక్కడి నుంచి మనం అయితే కనుక లోన్ అయితే తీసుకుంటున్నామండి. ఈ యొక్క లోన్ యొక్క టెన్యూర్ మనం తీసుకుంటే అరౌండ్ 50 years టెన్యూర్ తోటి మనం అయితే కనుక ఈ లోన్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి అరౌండ్ 0.1% అయితే ఉంది మనకి. 0.1%. ఎస్, ఇది మనకి ఏంటంటే 500 kilometers డిస్టెన్స్ని మనకి జస్ట్ ఇన్ 2 hours 7 minutesలో మనకి అయితే కనుక ఫినిష్ చేసేస్తుంది అనమాట ఈ యొక్క బుల్లెట్ ట్రైన్. సో విచ్ కంట్రీ ఈజ్ అసిస్టింగ్ ద ఇండియా ఇన్ డెవలపింగ్ ఇట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆన్ ముంబై అహ్మదాబాద్ రూట్ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి మనకి జపాన్ ఈజ్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which country has extended its visa exemption for Indian nationals, allowing them to visit for up to 30 days without a visa until December 31st, 2026 వరకు మనకి రీసెంట్గా ఎవరు ఇది తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అయితే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ మలేషియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఆఫర్ అయితే కనుక మనకి ఇచ్చారండి. వేర్ వీసా ఎగ్జంప్షన్ ఫర్ అంటే వీసా అవసరం లేదు, వీసా ఎగ్జంప్షన్ ఫర్ ఇండియన్ nationals to visit their particular country up to 30 days. 30 days వరకు మనకి ఏంటంటే కనుక పర్ విజిట్ వితౌట్ ఎ వీసా మనం విజిట్ చేయొచ్చు. దీన్ని మనకి December 31st, 2026 వరకు అప్ టిల్ December 31st, 2026 వరకు ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని మనకి మలేషియా యొక్క హోమ్ మినిస్ట్రీ అయితే కనుక అనౌన్స్ చేశారు. మలేషియా అనేటువంటిది మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ అండి. ఆసియాన్ కంట్రీలో మనకైతే కనుక వన్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట. ఆసియాన్లో ఎంతమంది ఉంటారు?
10 మెంబర్ నేషన్స్ అయితే ఉంటారు. ఆసియాన్లో ఇండియా మెంబరా? ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్, నాట్ ఏ మెంబర్. బట్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఉంది ఏంటండి, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్, ఈఏఎస్ అంటారనమాట. ఈస్ట్ ఏషియా సమిట్లో మనము మెంబరే మనం. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఈస్ట్ ఏషియా సమిట్. ఓకే, కమింగ్ టు దిస్, which country has extended its visa exemption for Indian nationals, allowing them to visit for up to 30 days without a visa until December 31st, 2026? వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి మలేషియా is the answer. Then the next important one, who has been appointed as a judge of the Bahrain International Commercial Court as announced by the Bahrain's king Hamad bin Isa Al Khalifa? మన యొక్క ఫార్మర్ ఇండియన్ సుప్రీంకోర్టు జస్టిస్ మనకి సంజయ్ కిషన్ కౌల్ని, సంజయ్ కిషన్ కౌల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్, కిషన్ కౌల్ని మనకి ఏంటి అని అంటే కనుక అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ద బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అండి. అపాయింటెడ్ యాజ్ ఏ judge of something called as Bahrain International Commercial Court అండి. Bahrain International Commercial Court ఎవరు అపాయింట్ చేశారని అడుగుతూ ఉంటారు మనకి. బహ్రెయిన్ యొక్క కింగ్ హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా. సో బహ్రెయిన్ కింగ్ ఎవరండి, బహ్రెయిన్ యొక్క కింగ్ మనకి ఎవరు, హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. టోటల్ 9 జడ్జెస్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు. వేర్ జాన్ పాల్సన్ ఈజ్ అ ప్రెసిడెంట్ టు దిస్. జాన్ పాల్సన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ మనకి. అండ్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ని వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. సర్ క్రిస్టోఫర్ Greenwood. So Christopher Greenwood has been appointed as the vice president of ద బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అండి. ఇంతకు ముందు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అనేటువంటి ఈయన మనకి ఏంటంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా కోర్ట్ అయితే చేశారు. అండ్ అలాగే మద్రాస్ హైకోర్టు కూడా చేశారనమాట. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా, పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హర్యానా అయితే చేశారు, హర్యానా అండ్ అలాగే మద్రాస్ కూడా చేశారు. అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ యాజ్ అనౌన్స్డ్ బై బహ్రెయిన్స్ కింగ్ హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా అంటే ఆన్సర్ వచ్చేసి సంజయ్ కిషన్ కౌల్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. On which date is the National Farmers Day celebrated? Okay, to honor the contributions of farmers and the birth anniversary of former Prime Minister Charan Singh. National Farmers Day అని చెప్పేసి National Farmers Day. Okay, National Farmers Day or it is also known as మనకి ఏంటి అని అంటే కనుక కిసాన్ దివస్. నేషనల్ ఫార్మర్స్ డే ఆర్ ఆల్సో నోన్ యాజ్ కిసాన్ దివస్ అని చెప్పేసి మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి డిసెంబర్ 23వ తారీఖున మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. December 23rd. ఎందుకని? సో టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద చరణ్ సింగ్. టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చరణ్ సింగ్. బర్త్ యానివర్సరీ ఆఫ్ చరణ్ సింగ్ మనకి. చరణ్ సింగ్ ఈయన మనకి హీ ఈజ్ ద 5th ప్రైమ్ మినిస్టర్ అండి. హీ ఈజ్ ద 5th ప్రైమ్ మినిస్టర్గా మనకైతే కనుక సర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన చాలా క్రూషియల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అయితే కనుక మనకైతే తీసుకున్నారు. అండ్ ఫార్మర్ వెల్ఫేర్ పాలసీస్ని అయితే కనుక తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా December 23వ తారీఖున మనము ఫార్మర్స్ డేగా ఆర్ కిసాన్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దెన్ డెఫినెట్లీ థీమ్, లేటెస్ట్ థీమ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. థీమ్ 2024 వచ్చేసి డెలివరింగ్ ద స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ. డెలివరింగ్ ద స్మార్ట్ సొల్యూషన్స్. Delivering the smart solutions for sustainable food security is the theme. Sustainable food security.
సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిలియన్స్ ఈజ్ ద థీమ్ అండి మనకి. అండ్ ఈయనకి మనకి ఏంటంటే భారత్ రత్న పోస్టుమస్లీ కూడా మనం కన్ఫర్ చేసాం March 2024లో. సో కమింగ్ టు దిస్, ఆన్ విచ్ డే ఈస్ the National Farmers Day? Kisan Divas is celebrated to honor the contributions of farmers and birth anniversary of the former Prime Minister Chaudhary Charan Singh. ante answer vachesi 23rd December is the answer. Moving to that of the next question, in which Indian state is the Simlipal Tiger Reserve located, which is known for rich biodiversity and is designated as a biosphere reserve by UNESCO in 2009? Simlipal Tiger Reserve అనేటువంటిది మనకి ఒడిస్సాలో మనకు ఉందండి. Simlipal Tiger Reserve, some important points, STR, Simlipal Tiger Reserve అంటారు. ఈ యొక్క Simlipal Tiger Reserve మనకి ఏంటంటే మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సాలో మనకైతే కనుక ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అయితే కనుక మనకి లొకేట్ అయ్యి ఉంది. అండ్ అలాగే అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక దీన్ని మనకి వే బ్యాక్ 1956లోనే టైగర్ రిజర్వ్గా మనకి డిక్లేర్ చేశారు. సో డిక్లేర్డ్ యాజ్ ఏ టైగర్ రిజర్వ్ ఇన్ ద ఇయర్ 1956లో మనకైతే కనుక దీన్ని డిక్లేర్ చేయబడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 1973లో ప్రాజెక్ట్ టైగర్గా కూడా మనకైతే కనుక ఇంక్లూడ్ చేశారనమాట. ఇంక్లూడెడ్ అండర్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ద ఇయర్ 1973లో మనకైతే కనుక సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబడడం అయితే కనుక జరిగింది. 2009లో మనకి బయోస్పియర్ రిజర్వ్గా కూడా దీన్ని డెసిగ్నేట్ చేశారండి. సో యునెస్కో వాళ్ళ యొక్క బయోస్పియర్ రిజర్వ్గా మనకి సో దీన్ని డెసిగ్నేట్ అయితే కనుక చేయబడడం జరిగింది అండర్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఇన్ కేస్ ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటే డీటెయిల్డ్గా బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మన యొక్క LTX క్లాసెస్ ఛానల్లో మనం అన్ని రిజర్వ్స్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేసాము. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో అండి. ఓకేనా, కమింగ్ టు దిస్ అండ్ ఎస్, అండ్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద Simlipal Tiger Reserve located which is known for its rich biodiversity అంటే what was the answer? Answer is Odisha is the answer అండి. Moving to the next one, to which commission did President Draupadi Murmu recently appointed former Supreme Court Judge V. Ramasubramanian as the 9th chairperson of, following the vacancy that is left by Justice retired Arun Kumar Mishra? Election Commission of India, National Commission for Women, National Human Rights Commission, Central Vigilance Commission and as well as National Green Tribunal. So ఎవరికి రీసెంట్గా అపాయింట్ చేశారు అని అంటే కనుక వి సుబ్రహ్మణ్యన్. Yes, V. Subramanian has been appointed as V. Subramanian మనకి ఏంటి అని అంటే కనుక అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. ఎస్, అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఫర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC. సో చైర్పర్సన్ ఆఫ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇక్కడ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి NHRC అనేది మన కంట్రీలో దీన్ని మనకి ఏంటంటే కనుక వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని పిలుస్తూ ఉంటాం. వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. ఇది మనకి ఏంటంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా మనకి దీన్ని కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అండ్ దీన్ని 2019లో మనకి అమెండ్మెంట్ కూడా చేశారనమాట ఈ చట్టాన్ని. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుందండి, సెలెక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలెక్షన్ కమిటీ వాళ్ళు చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తారు. ఈ సెలెక్షన్ కమిటీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి చైర్పర్సన్. దేనికి సెలక్షన్ కమిటీకి సరిగ్గా చూడండి, సెలక్షన్ కమిటీకి చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ అండి. సో వీళ్ళు మనకి ఏంటంటే ఈ కమిటీ ఏం చేస్తుంది అని అంటే కనుక మనకి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని మనకి రికమెండ్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక సో ఇండియా ఈజ్ సిగ్నేటరీ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అండి. ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ 1991. ఇది కూడా మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటివే మనకి. క్లియర్? సో ఇక్కడ చూస్తే
టు విచ్ కమిషన్ డిడ్ ప్రెసిడెంట్ ముర్ము రీసెంట్లీ అపాయింటెడ్ ద ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ సుబ్రహ్మణ్యన్. సో రామసుబ్రహ్మణ్యన్ అండి, వి రామసుబ్రహ్మణ్యన్, నాట్ ఓన్లీ జస్ట్ సుబ్రహ్మణ్యన్, రామసుబ్రహ్మణ్యన్. యాజ్ ద 9th చైర్పర్సన్ ఆఫ్ విచ్ బాడీ అంటే ద ఆన్సర్ వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. NHRCకి మనకి చైర్పర్సన్ అనమాట. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Thrissur program, which is often referred to as Mother of all Purams, is a grand temple festival celebrated annually in which Indian state, which is known for their vibrant processions and as well as cultural significance అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకి త్రిశూర్ పూరం అని చెప్పేసి, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్స్. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు చాలామందికి మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ కేరళ. కేరళలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క త్రిశూర్ పూరం అని చెప్పేసి మనకి సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. అసలు ఈ ఫెస్టివల్ని వే బ్యాక్ మనకి ఏంటంటే రాజా రామవర్మ ఇనిషియేట్ చేశారండి. సో త్రిశూరపురం initiated by somebody called as Raja Ramavarma. సో రాజా రామవర్మ, ఎవరి రాజా రామవర్మ అంటే కనుక హీ ఈజ్ ద మహారాజా ఆఫ్ కొచ్చిన్. మహారాజా ఆఫ్ కొచ్చిన్ మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగిందనమాట. మహారాజా ఆఫ్ కొచ్చిన్ మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క ఫెస్టివల్ని. ఇది ఎక్కువగా మనకి ఈ యొక్క కేరళలో మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ద ఆన్సర్ వచ్చేసి త్రిశూర్ పూరం, విచ్ ఇస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ మదర్ ఆఫ్ ఆల్ పూరమ్స్. ఎక్కడ అంటే కనుక ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్, కేరళ ఈజ్ ద ఆన్సర్. అండ్ దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who has been appointed as chairperson of the United Nations International Justice Council for a term ending on November 12th, 2028? సో ఎవరిని మనకి ఏంటి అని అంటే కనుక సో చైర్పర్సన్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అని చెప్పేసి ఉందండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్, ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్. దీనికి చైర్పర్సన్గా మనకి ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే కనుక చైర్పర్సన్గా మనకి ఇట్ ఈస్ మదన్ బి లోకూర్. జస్టిస్ మదన్ బి లోకూర్ని జస్టిస్ మదన్ బి లోకూర్ has been appointed as the chairperson for this particular council and term వచ్చేసి till November 2028 అండి. టిల్ మనకి ఏంటంటే టెన్యూర్ వచ్చేసి టిల్ November 2028 వరకు మనకైతే కనుక ఈయనైతే కనుక హీ విల్ కంటిన్యూ టు బి ద చైర్పర్సన్ హియర్. ఈ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కమింగ్ టు దిస్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ ఫర్ టర్మ్ ఎండింగ్ టిల్ November 12th, 2028 అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? జస్టిస్ బి మదన్ లోకూర్. సో జస్టిస్ మదన్ బి లోకూర్ అండి. జస్టిస్ మదన్ బి లోకూర్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? we will have a quick revision and then we will have a quick revision and we'll close the session అండి. సో దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? జస్టిస్ మదన్ బి లోకూర్ గారిని మనకు అపాయింట్ చేశారనేది గుర్తుకు రావాలి. త్రిశూర్ పూరం ఫెస్టివల్ వచ్చేసి మనకి ఏంటి అంటే కేరళ. దెన్ నెక్స్ట్ వచ్చేసి వి రామసుబ్రహ్మణ్యన్ మనకి ఏంటంటే NHRCకి చైర్పర్సన్గా మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అంటే కనుక ఒడిస్సాలో ఉందండి. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నేషనల్ ఫార్మర్స్ డే ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ కిసాన్ దివస్ అని చెప్పేసి December 23న మనకైతే సెలబ్రేట్ చేస్తుంటారు. దెన్ బహ్రెయిన్స్ కింగ్ మనకి రీసెంట్గా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టుకి జడ్జిగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సంజయ్ కిషన్ కౌల్ గారిని మనకైతే కనుక అపాయింట్ చేశారు. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే కనుక ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఇండియన్ నేషనల్కి వీసా ఎగ్జామ్షన్ ఇచ్చారు అని అంటే మలేషియా వాళ్ళు అయితే కనుక ఇచ్చారండి. ఏ కంట్రీ యొక్క సపోర్ట్ తోటి మనం ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆన్ ముంబై అహ్మదాబాద్ రూట్ క్యారీ అవుట్ చేస్తున్నాము అని అంటే జపాన్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ తోటి. డార్క్ ప్యాటర్న్స్ అనేటువంటివి ఏంటి అంటే దీస్ ఆర్ డిసెప్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ట్రికింగ్ కన్స్యూమర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ జియోగ్రాఫికల్ ఏరియా మనం తీసుకుంటే 25.17% అయితే టోటల్ ఏరియా మనకైతే కనుక ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్, ఇది మనకి ఎవరు ఇచ్చారు అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి కువైట్ యొక్క అమీర్ మనకి
మనకి కన్ఫర్ చేశారండి. దెన్ నెక్స్ట్ స్పేడెక్స్ అంటారు, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అర్థం మనకి. దీన్ని మనకి PSLV-C 60 మనకి క్యారీ అవుట్ చేసిందండి. దెన్ అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి సంబంధించినటువంటి 72nd ప్లీనరీ సెషన్ రీసెంట్గా మనకి జరిగింది. ఎక్కడ అంటే అగర్తల, త్రిపురలో మనకైతే కనుక ఈవెంట్ అయితే జరిగింది. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి K9 వజ్రా టీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. దీస్ ఆర్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అండి ఇవి మనకి. వీటిని రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు మనకైతే కనుక వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఏ రెగ్యులేటరీ బాడీ రీసెంట్గా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ మీద, మనప్పురం ఫైనాన్స్ మీద ఫైన్స్ ఇంపోజ్ చేశారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి వీళ్ళ మీద అయితే ఇంపోజ్ చేయబడడం జరిగింది. మనము ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి $350 million పాలసీ లోన్ అగ్రిమెంట్ అయితే చేశారు లాజిస్టిక్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం గురించి. దెన్ ఏ బ్యాంక్ వాళ్ళు TCS వాళ్ళతోటి వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ని 5 more years ఎక్స్టెండ్ చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక ఎక్స్టెండ్ చేశారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ బ్లాక్ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనేటువంటి కార్డ్ని మనకి ఏంటంటే కనుక టైమ్స్ ఇంటర్నెట్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యి ICICI బ్యాంక్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏ దేశం వాళ్ళు ఫ్రీ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ని మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే రష్యా వాళ్ళు అయితే కనుక చేశారు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఏ స్టేట్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే కనుక ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్ అండి, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో PDFs ఖచ్చితంగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ కూడా మనం అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.